అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాలు మరింత హీటెక్కాయి. ఓవైపు అధికార డిఎంకే మరోసారి తమిళనాడు ప్రజలు తమకే పట్టం కడతారని ధీమాగా ఉండగా, మరోవైపు టీవీకే మాత్రం భావోద్వేగ రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తోంది. టీవీకే చీఫ్ విజయ్ సైతం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఓటర్లను అభ్యర్థిస్తూ ఉండటంతో ఆయన ప్రయోగించే సానుభూతి కార్డు వర్కౌట్ అవుతుందా? విజయ్ రాను రాను ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. తమిళ రాజకీయాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం హీటెక్కింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు ఎన్నికల ప్రచారం, మరోవైపు ఓటరును ఆకట్టుకునేందుకు వారికి వరాలు ప్రకటిస్తూ రాజకీయ పార్టీలు దూకుడును ప్రదర్శిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రముఖ సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు. ఇప్పటికే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ వచ్చిన విజయ్ రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. విజయ్కు తమిళనాడు వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉండడంతో టీవీకే పార్టీపై భారీ అంచనాలున్నాయి. అయితే టీవీకే పార్టీ ప్రస్థానం ఇప్పుడు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సినిమా ఇమేజ్ తో హీరోయిక్ రాజకీయాలు చేస్తారని భావించిన వారందరికీ భిన్నంగా విజయ్ ఇప్పుడు సానుభూతి కార్డును ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజలను కోరుతున్నారు. తమిళనాడులో తనదైన శైలిలో ఎన్నికలను ఎదుర్కొంటారని అంతా భావించగా విజయ్ మాత్రం సానుభూతిని ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విజయ్ ఇటీవల ఇతర పార్టీలకు తీసిపోకుండా ఉచిత పథకాల మేనిఫెస్టో ప్రకటించారు. రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చారు. ఇది విజయ్లో తగ్గిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రారంభంలో అధికార పీఠమే లక్ష్యంగా గర్జించిన విజయ్ ఇప్పుడు తన ప్రసంగాల్లో రక్షణ ధోరణిని ప్రదర్శిస్తున్నారు. విజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న ప్రసంగాల్లో నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఓటర్లను అర్థించడం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా బలమైన క్యాడర్, స్పష్టమైన సిద్ధాంతం ఉన్న నాయకులు అధికారాన్ని డిమాండ్ చేస్తారు. కానీ విజయ్ ఒక అభ్యర్థిలా ఒక్క ఛాన్స్ అని అడగడం ఆయనలో కనిపిస్తున్న రాజకీయ అభద్రతకు చిహ్నమని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార డిఎంకే తనను లక్ష్యంగా చేసుకుందని, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని ఆయన పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా సభల నిర్వహణలో ఎదురవుతున్న అడ్డంకులు, కరెంటు కోతలు, సమయ పరిమితులను ప్రస్తావిస్తూ నన్ను భయపెట్టాలని చూస్తున్నారా, ఈ విజయ్ భయపడడు అంటూనే ప్రజల వద్దకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ద్రవిడ పార్టీల ఓటు బ్యాంకును చీల్చడం అంత సులభం కాదని గ్రహించిన విజయ్ ఇప్పుడు భావోద్వేగాల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవాలని చూస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలు ఉచిత పథకాలతోనే దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి. వాటిని తలదన్నేలా విజయ్ తన మేనిఫెస్టోలో భారీ హామీలను ప్రకటించారు. ముఖ్యంగా రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సాయం వంటి ఉచిత పథకాలకు పెద్దపీట వేశారు. సిద్ధాంతాల కంటే ఉచితాలనే నమ్ముకోవడం చూస్తుంటే ఆయన ఇతర ప్రధాన పార్టీల బాటలోనే నడుస్తున్నారని, తనకంటూ ఒక ప్రత్యేకమైన విజన్ చూపించడంలో తడబడుతున్నారని తమిళ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తనపై జరుగుతున్న కుట్రలను ప్రజలకు వివరించడం ద్వారా విజయ్ తనను తాను ఒక బాధిత నాయకుడిగా చిత్రీకరించుకుంటున్నారు. తన పార్టీ గుర్తు విజిల్ వినిపిస్తుంటేనే అధికార పార్టీకి వణుకు పుడుతోందని, అందుకే డిఎంకే తన పథకాలను కాపీ కొడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యూహాల వెనుక ఉన్న ఉద్దేశం ప్రజల్లో విజయ్ పట్ల సానుభూతిని పెంచి యువతను భావోద్వేగంగా కనెక్ట్ చేయడమేనని స్పష్టమవుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలను డిఎంకే వర్సెస్ టీవీకేగా మార్చాలని విజయ్ ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అన్నాడీఎంకే బలమైన ప్రతిపక్షంగా ఉండడం, బీజేపీ తన ఉనికిని చాటుకోవాలని చూడటం విజయ్కు సవాలుగా మారాయి. అందుకే హీరో ఇమేజ్ కంటే ఒక్క ఛాన్స్ కోరే సాధారణ వ్యక్తిగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా మధ్యతరగతి, అణగారిన వర్గాల ఓట్లను కొల్లగొట్టాలనేది ఆయన అసలు ప్లాన్ అనుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఏ సమీకరణాలు వర్కౌట్ అవుతాయో చెప్పడం కష్టం. విజయ్ ఒక ప్రముఖ నటుడిగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఓటర్ల విశ్వాసం పొందేందుకు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడగటం వంటివి టీవీకేకు ఏ మేరకు కలిసి వస్తాయి? విజయ్ భావోద్వేగ రాజకీయాలు తన వ్యూహంలో భాగమే అయినప్పటికీ అవి ఓట్లను రాల్చుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేతోనే తనకు పోటీ అని విజయ్ చెబుతున్నారు.
రానున్న ఎన్నికల్లో పోటీని డిఎంకే వర్సెస్ టీవీకేగా మార్చాలని విజయ్ ప్రయత్నిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఓవైపు అన్నా డిఎంకే బలమైన ప్రతిపక్షంగా ఉండటం, మరోవైపు బీజేపీ తన ఉనికిని చాటుకోవాలని చూడటం విజయ్ కు సవాల్గా మారాయి.